హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అలాగే మన యూట్యూబ్ ఫ్యామిలీ తర్వాత మన ఫ్రెండ్స్ అందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి. అలాగే అందరూ బాగా జరుపుకోవాలని కూడా కోరుకుంటున్నా. నేను ఈరోజు ఈ వీడియో ఎందుకు తీస్తున్నా అంటే కొంచెం బాధగా ఉంది, అందుకోసం అయితే తీసాను అనమాట. ఈ బాధ అనేది మీతో కూడా పంచుకుంటే కొంచెం ఫ్రీ అవుతాను అనేసి. అలాగే కొంచెం తొందరలోనే అయిపోతుందండి. వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది, చూసేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంకా ఎప్పుడు వంటతో వస్తాను కదా, ఈరోజు ఏమి ఇలా వచ్చేసింది అనుకుంటూ ఉంటారు. అదే నా బాధ కొద్దిగా మీతో షేర్ చేసుకుందామని అయితే ఇలా వచ్చానమాట. నా బాధ ఏమి అంటే, ఇప్పుడు ఇంకా రాఖీ పండగ కదా ఫ్రెండ్స్. రాఖీ పండగ అంటే చాలా ఇష్టం, కానీ ఏం చేస్తాం, మాకు రాఖీ పండుగ జరుపుకోవడానికైతే వీలు లేదు. ఇప్పుడే కాదండి, ప్రతి సంవత్సరం అంతే. రాఖీ పండుగ వచ్చిందంటే ఒక 4-5 రోజులు చాలా ఫీల్గా చాలా బాధపడతామన్నమాట, మేము కానీ మా పిల్లలు కూడా. ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసే వచ్చింటారు. మాకు మా పిల్లలకి రాఖీ పండుగ లేదనేస్తే పెట్టాను కదా. ఎందుకు అలా అంటే, ఇంకా నాకు చూస్తే ఇద్దరు కూతుర్లు అనమాట, అమ్మాయిలే ఇద్దరు నాకు. మా ఆయనకు చూస్తే చెల్లెళ్ళు అలా ఎవరు లేరు, చెల్లెళ్ళు అక్క వాళ్ళు ఎవరు లేరు. అలాగా మా ఆయన నుంచి కూడా రాఖీ పండుగ అయితే ఏం లేదు. ఇక్కడ మా నుంచి అయితే మా పిల్లలకు కూడా లేదు. ఎందుకంటే మాకైతే ఇద్దరు ఆడపిల్లలే అని చెప్పాను కదా, అందుకోసం ఇలా రాఖీ పండుగ వచ్చినప్పుడు చాలా ఫీల్ అవుతూ ఉంటాం అన్నమాట మేమందరం. ఎందుకే అంటే చూడు, రాఖీ పండుగ అందరూ ఎంత బాగా జరుపుకుంటారు, కానీ మనకైతే లేదు కదా. ఇప్పుడు నాకైతే ఇంకా మా అన్న వాళ్ళు ఉన్న ఒకటే, లేదు అన్న ఒకటే అన్నట్టు అయిపోయింది అనమాట. ఎందుకంటే కొన్ని పరిస్థితులు అంతే కదా అండి, కొన్ని పరిస్థితులు బట్టి దూరం అయిపోయామన్నమాట. ఇంకా సరే, నాది వదిలేయండి. ఎందుకంటే ఇప్పుడు అందరికీ జరిగేది పుట్టినింటి నుంచి చాలా విషయాలు ఉంటాయి కదండి. అలాగా నాకైతే అలా అనమాట. ఇంకా నా పుట్టింటి నుంచి అయితే కూడా ఇంకా మాకైతే ఉన్నారు అన్న వాళ్ళు, ఉన్నా కూడా ఒక అన్న ఉన్నాడు, ఉన్నా కూడా ఇంకా లేదు అన్నట్టే అనమాట. ఎందుకంటే కొన్ని విషయాలు బట్టి దూరం అయిపోయాము అలాగా. కానీ ఏమనిపిస్తుందంటే, ఇప్పుడు ఇలా నాకు చూస్తే అలా అనమాట, ఉండి లేనట్టు. ఇంకా మా ఆయనకి చూస్తే అస్సలు ఆడపిల్లలే లేరు, ఇంకా అక్క చెల్లెళ్ళు కూడా ఎవరు లేరు. ఇంకా మా పిల్లలకి చూస్తే, నాకు చూస్తే ఇంకా ఇద్దరు ఆడపిల్లలే. అలా అనేసి మాకైతే రాఖీ పండుగ అనేది లేదు ఫ్రెండ్స్. కానీ ఈ రాఖీ పండుగ వచ్చినప్పుడు మా పిల్లలు కూడా చాలా ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఏమి అంటే, చూడమ్మా అందరూ ఎంత బాగా జరుపుకుంటారు, మాకు ఒక తమ్ముడు అన్న ఉండింటే మేము కూడా రాఖీ పండుగ చేసుకునే వాళ్ళం కదా అనేసి. కానీ ఏం చేస్తామండి, మా రాతలోనే రాఖీ పండుగ లేదేమో. అందుకోసం చాలా బాధ అయితే వేస్తుంది అనమాట. ఎందుకే అంటే, నాకే ఇద్దరు ఆడపిల్లలే, ఒక అబ్బాయి అన్న ఉండింటే బాగుంటుండే అనిపిస్తుంది. చాలా ఎమోషనల్గా చాలా బాధగా అనిపిస్తుంది అది. ఎందుకంటే అందరినీ చూసి పిల్లలు అలా అడిగినప్పుడు ఒక్కొక్కసారి బాధేస్తుంది కదా, అందుకోసం చాలా బాధగా అయితే అనిపిస్తుంది. అలా ఈ పండుగ వచ్చింది అంటే ఖచ్చితంగా, అంటే ఒక 4-5 రోజులు చాలా బాధపడతాం అనమాట. ఎందుకంటే అలా అనిపిస్తుంది, బయట వాళ్ళందరినీ చూసి ఎంత బాగా, ఎంత దూరం ఉన్నా కూడా వచ్చి బాగా మంచిగా రాఖీ పండుగ జరుపుకొని అందరూ వెళ్తూ ఉంటారు కదా. అలా చూసినప్పుడు మా పిల్లలు అలా అడిగినప్పుడు నాకు ఒక అబ్బాయి ఉంటే బాగుంటుంది కదా, మా పిల్లలకు ఒక తమ్ముడు అన్న అనేది ఉంటే చాలా బాగుంటుంది కదా అనేది చాలా బాధేస్తుంది అనమాట. కానీ మనం ఏం చేయలేము. ఇంకా సరే అండి, ఏం చేస్తాం, మనకి ఇంకా దేవుడు ఎందుకో ఇవ్వలేదు. ఇంకా ఇద్దరు ఆడపిల్లలకే ఇంకా అయిపోయింది. ఇంకా వాటికి అలా మా పిల్లలు అలా బాధపడతారు. ఇంకా మా ఆయనకి చూస్తే అస్సలు లేరు అనేసి అలా, నాకు చూస్తే ఉండి లేక ఇలా. అందుకోసం నేను చెప్పేది ఏమంటే, ఇలా ఎవరైనా కూడా ఉంటే అస్సలు బాధపడకండి, దూరం కాకండి. అన్న చెల్లెళ్ళు కానీ తమ్ముళ్ళు ఇట్లా అక్క వాళ్ళు కానీ. ఎందుకు అంటే, ఈ రక్షాబంధన్ అనేది చాలా విలువైంది రక్త సంబంధాలకి. ఇంక ఇప్పుడు మాకైతే లేదు కాబట్టి ఇంకా ఆ ఫీలింగ్ అనేది చాలా బాధేస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, చాలా సారీ అండి, కొంచెం ఎమోషనల్ బాధ అనిపిస్తూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నేనైతే ఇదే చెప్పాలనుకున్నా అనమాట. మా ఫీలింగ్ ఇదే. నాకైతే ఇలా అలా ఏం లేదు, ఉండి కూడా నాకు మా అన్న వాళ్ళు ఉండి కూడా లేదు అన్నట్టు. మా పిల్లలకు చూస్తే ఇలా, మా ఆయనకి చూస్తే ఇలా. అందుకోసం మాకైతే పండగే లేదన్నట్టు ఇలా అయిపోయింది. ఉన్న వాళ్ళన్నా మంచిగా హ్యాపీగా జరుపుకోండి. అలాగే మరొక్కసారి మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి.
బాయ్. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. సారీ అండి, మిమ్మల్ని అందరినీ నా పర్సనల్ విషయం కొద్దిగా బాధపడి చెప్పినందుకు, మిమ్మల్ని అందరినీ కొద్దిగా ఇబ్బంది పెట్టినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా.